Okay. Next, sir. So what is the goal? Whatever we want to get in the future. Okay, that is goal. That can be of the individual goal or a team will be there. Okay, so envisioned, planned and committed to achieve. ఇంతవరకే ఉంటుంది, ఎన్విజన్ వరకే ఉంటుంది చాలామందికి. నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి? ప్లాన్ చేయాలి, కమిటెడ్లీ వర్క్ చేయాలి. ఆ స్టేట్మెంట్ రాసుకోండి ఫాస్ట్గా. ఓకేనా? నెక్స్ట్ పేజ్. సో అయితే గోల్ ఇంత ఇంపార్టెంట్ అయినా ఎందుకు అందరు గోల్ సెట్ చేయరు? మనం అనుకునేది విష్ గోల్ కాదు. మనం సాధిద్దాం అనుకుంటున్నాం కదా, అది జస్ట్ డిజైర్. ఓకే, గోల్ కాదు. గోల్కి ఒక డెడ్లైన్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఓకేనా? ఆ విష్ విత్ ఎ ప్లాన్ and a deadline is a wish with a plan and a deadline is a goal. Okay, so మీరు ప్లాన్ యాడ్ చేయాలి. మీ విష్కి మీరు ప్లాన్ యాడ్ చేయాలి, డెడ్లైన్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీ ఆటోమేటిక్ మోడ్లో వచ్చేసారు. మీరు సీట్ సాధించారంటే ఒక గోల్ సాధించినట్టే. దెన్ 5.5 yearsలో ఎలాగో అయిపోతుంది. కానీ కొందరిది 5.5 years కాకుండా కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం గోల్ పెట్టుకోవాలి? 5.5 yearsలో కంప్లీట్ చేయాలి. దట్ టు విత్ డిస్టింక్షన్ ఆర్ ఫస్ట్ క్లాస్, గుడ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్. సో కొందరికి గోల్స్ అంటే తెలియదు, కొందరికి దాని ఇంపార్టెన్స్ తెలియదు, అందుకు గోల్స్ సెట్ చేయరు. కొందరికి దాని ఇంపార్టెన్స్ తెలుసు కానీ సెట్ ఎలా చేయాలనో తెలియదు. కొందరికి సెట్ చేయాలి తెలుసు కానీ దాన్ని అచీవ్ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి తెలియదు. మనం ఏ ఫేజ్లో ఉన్నాము? డోంట్ నోనా కాదు. సో యూ నో వాట్ ఈస్ ద గోల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్. యూ వాంట్ టు సెట్ గోల్స్, డోంట్ నో హౌ. ఎస్సా? సో సెకండ్ దానిలో ఉన్నారు. మీరు సెకండ్కి వెళ్ళి మళ్ళీ థర్డ్కి కొందరు ఉంటారు. అయితే మనం సెకండ్ నేర్చుకొని థర్డ్ దగ్గర ఆగొద్దు, రెండు కూడా కంప్లీట్ చేసేయాలి. సో వీ షుడ్ బీ అ వెరీ గుడ్ గోల్ సెటర్ అండ్ అచీవర్. ఒక సెట్ చేయాలి, అచీవ్ చేయాలి, విక్టరీ లిస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఎందుకు గోల్స్ సెట్ చేయరు కొందరు అంటే ఇంపార్టెన్స్ తెలియదు. ఎలా అంటే దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు. ఎంత మంచి లైఫ్ జీవించవచ్చో, ఎన్ని ఎక్స్ మనం ఉన్న లైఫ్కి ఎన్ని ఎక్స్ యాడ్ చేయొచ్చో తెలియదు. ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత హెల్తీగా ఉండొచ్చు తెలియదు. అది కొన్ని రీసెర్చ్లో చూస్తే మనకు తెలుస్తుంది. మనం కొందరి లైఫ్ చూస్తాం, కొందరు గోల్ పెట్టుకుంటారు, అచీవ్ చేసి ఉంటారు, విన్నాం కదా. వాళ్ళు మంచి లైఫ్ జీవిస్తున్నారు కదా. సో మనం కూడా జీవిద్దామా? ఎస్సా? నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. కొందరికి నమ్మకం ఉండదు, వాళ్ళపైన నమ్మకం ఉండదు. నేను ఓకే ఎలా నడుస్తుందో అలా నడవాలని. ఓకేనా? నేను చేయగలను అనేది రావాలి మనకు. మీకు అందరికి ఉందేమో? యూ బిలీవ్ యువర్ సెల్ఫ్? డూ యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్? ఐ బిలీవ్ మై ఎబిలిటీ in achieving happy, healthy and prosperous life. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి చాలామంది సెట్ చేయరు. మనకు ఉంది కదా కాన్ఫిడెన్స్, బిలీఫ్ ఉంది కదా, సో మనం చేద్దాం కదా. ఎస్, నెక్స్ట్. సో కొందరికి
వాళ్ళ లైఫ్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సో దానిలోనే ఉండిపోతారు, పదే పదే అదే ఆలోచనలు ఉంటాయి, కొన్ని సాడ్ థింగ్స్ ఉంటాయి, సాడ్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసింది దానిలోనే ఉండిపోతారు. దానికి కొంచెం కౌన్సిలింగ్తో ఆర్ గుడ్ కంపానియన్షిప్ ఫ్రెండ్స్తో ఆర్ పేరెంట్స్ యొక్క కౌన్సిలింగ్తో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. కొన్ని చేసి ఉంటారు, సాధించలేక ఫెయిల్యూర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము నెక్స్ట్ ఏమి చేయలేంలే, ఓకే ఇలాగే నడుద్దాం అనుకునేవారు ఉంటారు. ఇప్పుడు మీరు అచీవ్ చేసిన వాళ్ళు, మీరు ఫెయిల్ అయిన వాళ్ళ అచీవ్ చేసిన వారా? యు ఆర్ అచీవర్స్. ఎస్ సార్, ఐ యామ్ ఎన్ అచీవర్. You have achieved many things in your life, and one of them is getting seat into this esteemed institute, SV Ayurvedic College. Are you happy? Yes sir. How many of you are happy? Okay, ఒకసారి చెప్పండి, I am happy అని. For getting the seat in a course in which college? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, కొందరు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు దూరం అవుతారు కదా. ఓకే, వాడు ఏమో పనిలో ఉన్నాడు, వాడు చేస్తాడులే, పెద్ద పెద్ద ఏదో ఆలోచిస్తున్నాడు, చేస్తాడులే అన్నట్టు వక్రీకరించి మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఓకే, వాళ్ళు దూరం అవుతారు అన్నట్టు. నెక్స్ట్, కొందరు ఎలా జీవితం నడుస్తుందో దానిలోనే ఉండిపోదాం అనుకుంటారు, అదే హాయిగా ఉంది అలాగే ఉండాము, కంఫర్ట్ జోన్ అంటాం. ఎస్సా, ఇప్పుడు మనకు అలవాటు అవుతుంది, మీకు కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ రావడం, సాయంత్రం వెళ్ళిపోవడం, మార్నింగ్ రావడం, సాయంత్రం వెళ్ళిపోవడం, ఈ 4 డేస్గా అలవాటు అయిందేమో కదా, అలవాటు అయిందా? దానికి కొంచెం రెట్రాస్పెక్ట్ చేసుకొని ఆలోచించుకొని వాట్ టు డూ బెటర్. ఇప్పుడు మీకు ఈ క్లాసెస్ అవుతున్నాయి కదా, దానిలో మీరు సాయంత్రం ఒకసారి రాసుకున్నది చూసుకొని మీరు కొంచెం ట్యూనింగ్ చేయొచ్చు కదా. ఎస్సా? ఓకే. లేజినెస్, ఏదైనా తర్వాత చేద్దాంలే అనేవారు ఉంటారు. సో తర్వాత చేద్దాంలేతో కాదు పని, కనీసం స్టార్ట్ చేయాలి, అనుకున్నది స్టార్ట్ చేయాలి. ఒక 2 days బ్యాక్ ఒక మంచి జిప్ ఫైల్ వచ్చింది వాట్సాప్లలో. ఫస్ట్ స్టెప్ చాలా హార్డ్ ఉంటుంది, ఇంత ఎత్తుగా చూపిస్తాడు ఫస్ట్ స్టెప్, ఎక్కి చూస్తే ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇంతవరకు మళ్ళీ ఇది హైట్, యాక్చువల్ అచీవ్మెంట్ అంటే ఇది, ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. సో ట్రై చేస్తారు మనిషి ఇది ఎక్కడానికి. ఫస్ట్ స్టెప్ కొంచెం రన్ చేస్తూ వచ్చి ఎక్కేస్తాడు, ఆ తర్వాత చూస్తే చిన్న అని హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ తర్వాత చిన్నగా ఎక్కేసి అచీవ్ చేసుకుంటాడు. ఓకే, సో మనం కూడా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. సో నా బెనిఫిట్ ఏంటి అంటే, సెట్టింగ్ గోల్స్తో మన పర్పస్ ఎస్టాబ్లిష్ అవుతుంది, మనం ఏం చేయాలి జీవితంలో, మన క్లారిటీ వస్తుంది, ఒక డైరెక్షన్ వస్తుంది. మల్టిపుల్ థాట్స్ ఉంటాయి మన మైండ్లో, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, వాటన్నిటి జరిపి 1 or 2 థాట్స్ ఒక్క డైరెక్షన్లో నడుస్తుండడం. ఎస్సా? నా మన SVU యూనివర్సిటీలో ఒకటి రాసుంది, ద డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్, ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ టు స్టడీ అని ఉంది. సెకండ్ డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ టు స్టడీ ఉంది. థర్డ్ డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ టు స్టడీ ఉంది. చాలా పెద్ద అక్షరాలతో రాసి ఉంది MBA బిల్డింగ్ అని యూనివర్సిటీలో. SVU తెలుసా? ఓకే, దానిలో. సో యువర్ డ్యూటీ ఈజ్, ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు, సెకండ్, థర్డ్, అది బాగా చేయండి, వేరే కూడా చేయండి. ఎస్సా? సో మనము ఒక రీజన్ ఉంటుంది, మార్నింగ్ లేవాలి, ఏం చేయాలంటే మనకు గోల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ లేయాలి, ఏమేం చేయాలి అనేది ఉంటుంది. మనకు ఏమీ ఆలోచన లేదు అనుకోండి, టు డూస్ లేవు, మనకు గోల్స్ లేవు, అప్పుడు లేచి ఏం చేస్తాం మనం? రిమోట్ పట్టుకుంటాము, ఆన్ చేస్తాం, టీవీ చూస్తూనే ఉంటాం, ఆర్ వాట్సాప్ చేస్తూ ఉంటారు, అంతే కదా. గోల్ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈరోజు పని ఏముంది, ఈరోజు చేసుకోవాలి, నెక్స్ట్ రేపటికి ప్లాన్ చేసుకుంటాడు ఏమేమి చేయాలి. ఎస్సా? సార్, సో ఇవి నెక్స్ట్ సార్. సో ఇది క్లటర్డ్ మైండ్.
ఫస్ట్ వన్, మెనీ థాట్స్ ఉన్నాయి, మెల్లగా సెపరేట్ డిస్క్రీట్ లైన్స్ ఉన్నాయి చూడండి. సో గోల్స్ ఇలా మనకు హెల్ప్ చేస్తుంది. ఇలా ఉన్నవాడి బీపీ ఎక్కువ ఉంటుంది, అలా ఉన్నవాడి బీపీ నార్మల్లో ఉంటుంది. ఎస్సా? వీడు ఎవరు ఫోన్ చేస్తే వానికి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. ఎస్సా? ఎవరి వాట్సాప్ ఉంటే మెసేజ్ రాగానే చూస్తూ ఉంటాడు. వీడు టైం అనుసారం చూస్తాడు. ఓకే, ఏది ఓపెన్ చేయాలనో, ఏది చూడాలనో, షార్ట్స్ ఏదంటే అది చూడడం కాదు, మనకు సంబంధించింది, మనకి ఏది వర్కౌట్ అవుతుందో, మన ప్లాన్లో ఏముందో అది. ఎస్సా? ఎస్. నెక్స్ట్ సార్. సో గోల్స్ మనకు మంచి ఫ్యూచర్ డిజైన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ సార్, దీనిలో ఇంపార్టెంట్ చూడండి, ట్రిగర్స్ ద పాజిటివ్ బిహేవియరల్ చేంజెస్. మనకు మంచి హ్యాబిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పనికి వస్తుంది మన గోల్. మనం నెగిటివ్ అన్నీ జరిపిస్తాం, పాజిటివ్ నేర్చుకుంటూ ఉంటాం, పాజిటివ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం. ఎస్సా? దెన్ మనం బెస్ట్ తయారవుతాం ఆ పని చేయడంలో. గోల్ అచీవింగ్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ గెట్ ఈజ్ వీ బికమ్ అవర్ బెస్ట్. మనం 100% మనం అయిపోతాం. ఎస్సా? ఏమవుతాం మనం? ఐ విల్ బికమ్ మై బెస్ట్ వర్జన్. మనలో మంచి గుణాలు ఏమున్నాయి, చెడు గుణాలు ఏమున్నాయి, అవి ఒకసారి అసెస్ చేసుకొని చెడుని తీసేయాలి, మంచిని పెంపొందించాలి. లైఫ్ ఈజ్ జస్ట్ 2 things, డూయింగ్ అండ్ నాట్ డూయింగ్ థింగ్స్. డూయింగ్ అండ్ నాట్ డూయింగ్. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇది చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అటు ఇటు చేసేస్తే, చేయవలసినవి చేయకుంటే లైఫ్ డిప్రెషన్లో వెళ్తుంది, చేయకూడనివి చేస్తే లైఫ్ డిప్రెషన్లో వెళ్తుంది, బాగుండదు లైఫ్. ఓకే ఓకే, ఇది ఒక హ్యాపీనెస్ అని ఆల్ నైటింగేల్ అంటే సక్సెస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్తీ గోల్ ఆర్ ఐడియల్. మనం గోల్ ఎస్టాబ్లిష్ చేశాక అది సాధిస్తూ ఉంటే మనకు హ్యాపీనెస్ వస్తుంది, అదే సక్సెస్. నెక్స్ట్ ఇది చూడండి బెట, ఇది ఇంపార్టెంట్. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక 10 years రీసెర్చ్ జరిగింది. 79 బ్యాచ్కి కనుక్కున్నారు, డీటెయిల్స్ కనుక్కున్నారు, వాళ్ళ గోల్స్ ఉన్నాయా, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు లైఫ్లో అని వాళ్ళ దగ్గర డేటా తీసుకున్నారు. ఓకేనా? దెన్ ఆ 1000 మంది దగ్గర మళ్ళీ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ డేటా తీసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్లో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ ఎలా ఉంది, రిలేషన్షిప్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, అది అన్నీ చూశారు. సో ఎవరికైతే గోల్స్ లేవో 79లో వాళ్ళ లైఫ్ ఎక్స్గా ఉంది. రిలేషన్షిప్లో, ఫ్యామిలీ లైఫ్లో, ఫైనాన్షియల్గా, హెల్త్ వైజ్ అన్నీ ఎక్స్ ఉన్నాయి. ఎస్సా? ఎంతమంది ఉన్నారు 1000 మందిలో? 84% ఉన్నారు నో గోల్స్ వాళ్ళు. అదే కొందరు గోల్స్ ఉన్నవారు ఉన్నారు. అయితే ఆ కొందరు ఉన్న వాళ్ళలో గోల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, రాయని వాళ్ళు ఉన్నారు. సో రాయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళ లైఫ్ ఎలా ఉంది? జస్ట్ గోల్ అనుకుంటే ఎంత మెరుగుపడింది లైఫ్. ఏది మంచి పని చేసే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, 84, 13, 1, 3. ఓకేనా? సో 2x. అదే రాసిన వాళ్ళ లైఫ్ చూడండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? జస్ట్ 3%. వాళ్ళ గోల్స్ రాసినే ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి లైఫ్ జీవిస్తున్నారు? దే ఆర్ 10x హెల్దీ, 10x హ్యాపీ, 10x strength in their relationship with friends, with family. They are 10 times prosperous than the people who do not have goals. So this is the importance. So what should we do? Should we have goals or not? Should we have written goals or not? So we must have goals, and that too in the written form. నెక్స్ట్ సో మీరు చాలా అకంప్లిష్ చేశారు ఇప్పుడు వరకు. కొన్ని నోట్ చేయాలి. ఎప్పుడు కూడా మనకు కాన్ఫిడెన్స్
ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే మనం చేసినవి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం, నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను అంటామా? సో అలాంటి లిస్ట్ కూడా తయారు చేస్తే ఇంకా బాగుంటుంది, మన మైండ్లో కాకుండా పేపర్లో. దెన్ సార్ నెక్స్ట్. సో ఇది ఒకసారి చెప్పండి. ఇది ఒక బూస్టర్. ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ గోల్ సెటర్ అండ్ గోల్ అచీవర్ అని ఒక ఫిల్మ్ ఉండేది, దీవానానో సంథింగ్. హిందీ చూస్తారా? హిందీ. అనిల్ కపూర్ అండ్ గోవిందాది ఫిల్మ్, పాత కామెడీ ఫిల్మ్, చాలా బాగుంది. దానిలో అతను కొంచెం మెంటల్లీ ఇల్లు ఉంటాడు, కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి అంతే. అంత బాగుంటుంది, మైండ్లో ఉంటుంది ఆయన బాగలేడని. ఆయనకు నడవడానికి రాదు గోవిందాకి. సో జూహీ చావ్లా తెలుసా? తెలియదా? డాక్టర్ ఉంటుంది, కౌన్సిలర్ ఉంటుంది. సో ఆమె చెప్తుంది స్లో స్టెప్స్, చిన్నగా వేయండి. అతను చెప్తూ వేస్తూ ఉంటాడు, బేబీ స్టెప్స్ అని వేస్తూ ఉంటాడు. మనం కూడా లైఫ్లో బేబీ స్టెప్స్ వేస్తూ ఒక లీప్ వేయాలి. ఎస్సా? లాంగ్ జంప్ చేశారా ఎప్పుడైనా? గుడ్. నెక్స్ట్ బేట. సో ఒక లిస్ట్ ఉండాలి బేట మనకు, వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇన్ ద కమింగ్ ఇయర్, 5 years or 10 years. ఒక లిస్ట్ ఆఫ్ 10 చేసి దానిలో మళ్ళీ ఏది ప్రెజెంట్లీ ఇంపార్టెంటో చేయాలి. సో ఇది ఎలా చేయాలి మళ్ళీ చెప్తాను. 10 లిస్ట్ ఉండాలి, అది రాసుకోండి. నేను మంచి డాక్టర్ అవ్వాలి, నేను తర్వాత ఇంత ఆన్ చేయాలి, ఆర్ ఇలా నేను ఇల్లు కొనాలి, ఇలా కార్ కొనాలి, ఓకే, మా ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఉండేటట్టు చూడాలి, పేరెంట్స్తో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యేటట్టు చూడాలి. అయితే కొన్ని మెజరబుల్ ఉంటాయి, ఇది జస్ట్ విషెస్ లాగా, ఇది కొన్ని మెజరబుల్ ఉంటాయి. ఫస్ట్ విష్ ఉంటుంది, ఆ తర్వాత దాన్ని కొంచెం ప్లాన్ వేసి డెడ్ లైన్ ఇస్తే మెజరబుల్ అవుతుంది అది. బట్ నెక్స్ట్ సార్, నెక్స్ట్. సో ఇది మన మైండ్ ఏదో ఒక పని పైన ఉంటుంది. ఎవరి పేరు? పవన్ సారా? కొంచెం మాట్లాడండి సార్. సో మన మైండ్ ఖాళీగా ఉండదు ఎప్పుడు, గోల్ సీకింగ్ ఆర్గానిజం అన్నట్టు ఇది. ఎస్సా? ఏదో ఒకటి టాస్క్ ఎంచుకుంటుంది, పని చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు ఏముంది కొత్త అలవాటు అంటే ఫోన్. ఏం తోచకపోతే ఫోన్ తీసుకుంటాం, వాట్సాప్ ఆర్ యూట్యూబ్ ఆర్ మీరు ఫేస్బుక్, ఇన్స్టా ఏమేమి ఉన్నాయో మీవి, సో వాటిలో వెళ్ళిపోతాం మనం. ఓకే, సో అదే మనం గోల్ ఇచ్చామనుకోండి, గోల్ ఇస్తే ఏం చేస్తుంది? మైండ్ గోల్ పైన పని చేస్తుంది. ఒక కుక్క ఉందనుకోండి, మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? కుక్క ఉందనుకోండి, అక్కడక్కడ తిరుగుతుంది, ఓకే, కొంచెం మనకు డిస్టర్బ్ చేస్తుంటే మనం ఏం చేయాలా? ఒకటి కొట్టాలా. ఆర్ దానికి చెప్పంటే చాలా ఇష్టం, చెప్పు ఆర్ షూ, ఒకటి పడేస్తే దాన్ని పట్టుకొని అటు ఇటు చేస్తూ కూర్చుండిపోతుంది. ఎస్సా? సో అలా సంథింగ్ మన మైండ్కి కూడా సంథింగ్ పాజిటివ్ ఇవ్వాలి. ఎస్సా? నెక్స్ట్ అయిపోయింది బేట. సరే, ఇది చూడండి, మనం ఏది అనుకుంటామో అవే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో మనం రెడ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాను అనుకోండి, స్టాప్. ఎన్ని కలర్స్ చూశారు? రెడ్వే చూసాము కదా, గ్రీన్వి చూసారా? సో మన మైండ్కి ఏదైతే ఫోకస్ చేయడానికి మనం చెప్తామో అదే చేస్తుంది. మీకు బండి కొనాలని ఉందనుకోండి, ఉన్నదా? కొందరికి ఉందేమో కదా, టీవీఎస్ఆ, యమహానా ఇట్లా బ్రాండ్స్ ఉంటాయి కదా. సో ఎవరైతే అనుకుంటారో, ఆర్ వాచ్ అనుకోండి, వాచ్ షాప్లే కనిపిస్తూ ఉంటాయి. ఆర్ స్కూటీ అనుకున్నాం అనుకోండి, స్కూటీ ఆ టైప్ ఆఫ్ స్కూటీనే కనిపిస్తూ ఉంటుంది మనకు. దానిలో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మనకు చాయిస్ ఇస్తుంది ఏ కలర్ డిసైడ్ చేయాలి. ఎస్సా? సో మనం ఏది అనుకుంటామో అవే కనిపిస్తూ ఉంటాయి, మన ఫోకస్ అక్కడ ఉంటుంది. అన్నీ ఉంటాయి, స్కూటీ ఉంటుంది, పియాజియో ఉంటుంది, టీవీఎస్ ఉంటుంది, యమా ఉంటుంది, పియాజియో అన్నీ ఉంటాయి. కానీ మన మైండ్ దేనికి నోట్ చేస్తూ ఉంటుంది? మనం ఏమనుకుంటే దానికి. ఓకే, నెక్స్ట్
సార్. సో ఇది మంచి ఎగ్జాంపుల్. ఇది నాట్ నౌ సార్, నాట్ నౌ. ఇది మంచి ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అందరూ వస్తారు, రిలేటివ్స్ వస్తారు. ఓకే, అయితే ఒక వాచ్ పోతుంది ఒకటి. అందరు వచ్చారు, వాచ్ ఎక్కడో పెట్టారు, కనబడట్లేదు. ఓకే, అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇక ఆల్ విల్ స్టార్ట్ సర్చింగ్, బట్ దే కుడ్ నాట్ ఫైండ్. ఒక 5-10 minutes అయిపోయింది, కుడ్ నాట్ ఫైండ్. అయితే ఒక 12th డిగ్రీ చదివేవాడు ఒక కుర్రాడు ఉంటాడు. అతను చెప్తాడు, ఒక పని చేయండి, అందరూ బయటికి వెళ్ళండి అంటాడు. అందరు బయటికి వెళ్ళిపోతారు. ఓకేనా? ఆ తర్వాత అతను కూడా బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత లోపలొచ్చి దొరికింది అని చెప్తాడు. అందరికీ వచ్చేయండి, దొరికింది అంటాడు. అందరు అంటారు, మనం ఇంతమంది వెతికితే కూడా దొరకలేదు వాచ్. 25-30 మెంబర్స్ వెతికినా దొరకలేదు, నువ్వేంటి 1 minute తీసుకొని వచ్చేసావు, ఎలా దొరికింది నీకు అంటే అతను అంటాడు, అందరు ఉండడంతో దాని సౌండ్ రాలేదు, మనకు వినబడలేదు. అంతే కదా, వాచ్ టక్ టక్ మైల్డ్గా ఇస్తుంది సౌండ్. ఓకే, సో నాకు అది ఆ వాయిస్ వచ్చింది, అక్కడ వెళ్ళి చూస్తే వాచ్ ఉంది. సో మన లైఫ్లో కూడా నాయిస్ చాలా ఉంది. వాడి నాయిస్, వీడి నాయిస్ అన్నీ ఉన్నాయి కదా. నాయిస్ని తగ్గించుకోవాలి. ఓకే, కొంచెం ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందేమో? అవుతుందా? టైం అయిపోయిందా? ఏం సార్, అది కూడా అయిపోయిందా? ఆఫ్ అయిందా సార్ లాకా? సో కొంచెం మీ కొరకు మీ టైం తీసుకోండి. మీ టైం అని ఇప్పుడు ఫేమస్ అయింది. మీ టైం, సాలిట్యూడ్ టైం, థింకింగ్ టైం అని. కొంచెం మీ కొరకు టైం పెట్టుకోండి. నేను ఈరోజు ఏం చేశాను, ఏది సరిగా చేశాను, ఏది తప్పు చేశాను, ఎలా రెక్టిఫై చేసుకోవాలని. ఓకేనా సార్? ఓకే సార్. నెక్స్ట్, సో వాల్యూస్ ఉన్నవాడు దాని అనుసారం గోల్స్ పెట్టుకుంటే మంచిగా సాధించవచ్చు. మీకు అందరికీ కంపాషన్ ఉంది. ఓకే, పూర్ పీపుల్ అంటే ఎవరైతే సఫరింగ్ ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంపతి ఉంది. అందుకే మీరు డాక్టర్స్గా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేనా? సీట్ సాధించారు, ఇప్పుడు అవుతారు. సో వాల్యూస్ అనుసారం మనం గోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సార్. సో ఇది వాల్యూస్ అని, సెట్ ఆఫ్ వాల్యూస్, ఒక్కొక్కటిది ఒకటి ఉంటాయి. నెక్స్ట్, సో మనదేమి చూసుకోవాలి మనం. నెక్స్ట్, సో నాది ఫ్యామిలీ, గ్రాటిట్యూడ్, కంపాషన్. నాది ఫ్యామిలీ వరకు ఉంటే నేను అన్నీ పక్కన పెట్టేసి అదే చూస్తాను. అందరిది అలాగే ఉంటుంది, అప్రాక్సిమేట్లీ అక్కడనే. గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఓకే, హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దెన్ కంపాషన్, ఎవరితోనైనా ప్రేమగా పలకరించడం, ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం చూసుకోవడం. టోటల్ డైవ్ చేయడానికి రాదు. ఓకే, కొంచెం చూసుకోవడం. నెక్స్ట్, సో నపోలియన్ హిల్ అంటాడు, థింక్ అండ్ గ్రో రిచ్ రాశాడు, చాలా మంచి బుక్. వాట్ ఎవర్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. మనకు ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ని మనం నమ్మితే అది అచీవ్ చేయగలము. అయితే ఇదంతా చెప్పినప్పటికీ కూడా ట్యూనింగ్ ఈజ్ డిఫరెంట్, సెట్టింగ్ గోల్ ఈజ్ డిఫరెంట్, యాక్షన్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం పని చేయకపోతే ఏది కదలదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఎట్ దట్ ప్లేస్ ఓన్లీ. ఓకేనా? మనం పని చేయాలి. టు మేక్ ద థింగ్స్ చేంజ్, వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. నెక్స్ట్, ఇది ఎడిసన్ గురించి స్టోరీ ఉంది. ఎడిసన్ తెలుసు కదా అందరికీ. పాజిటివ్గా చెప్పి మదర్ ఇంట్లోనే చదివించింది, అంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. అదే నువ్వు అలా అంటా అని చేస్తే ఏమై ఉండొచ్చు, లైఫ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా. నెక్స్ట్, సో మనం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఎసా ఓకే మేడం. నెక్స్ట్, సో గాడ్ ఎవరికి వేస్ట్గా పుట్టించలేదు, అందరికీ ఒక్కొక్క పర్పస్, ఒక్కొక్క పని కొరకు పుట్టించాడు. సరే, వీఆర్ బార్న్ విత్ అ పర్పస్, వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అంతేనా? ఎస్ సార్. సో మీరు ఫైండ్ అవుట్ చేశారు, దానిపైన వర్క్ చేయండి. రోజు రండి, రోజు వర్క్ చేయండి. నెక్స్ట్. సో ఇది
డ్రీమ్స్ చూసాం మనం, దాన్ని గోల్ సెట్ చేసుకోవాలనుకున్నాం కదా. నెక్స్ట్ సార్, సో డ్రీమ్స్ని గోల్స్గా సెట్ చేసుకొని దానిపైన పని చేయాలి, యాక్షన్. ఈ 3 పార్ట్స్ రాసుకోండి: డ్రీమ్స్, గోల్స్, యాక్షన్. దాంతోనే రియలిస్టిక్గా మారుతుంది అది. నెక్స్ట్ సార్, సో సెట్ చేయాలి, ప్లాన్స్ చేయాలి, యాక్షన్ చేసుకోవాలి, అంతేనా. నెక్స్ట్ సార్, ఓకే. నెక్స్ట్ సార్, 1 ఇయర్లో ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అనాటమీ, ఫిజియాలజీ ఉన్నాయి కదా. ఓకే. నెక్స్ట్, సో దీనిలో 3 సెక్షన్స్ ఉంటాయి: బీ, డూ, హ్యావ్. ఏం అవ్వాలి, ఏమి చెయ్యాలి, ఏమి పొందాలి. హ్యావ్, అందరూ హ్యావ్లోనే ఉన్నారు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఎసా. సో చాలా మన ఫోకస్ బీ, డూలో చాలా తక్కువ ఉంటుంది. బీని పెంచుకోవాలి, మనం మంచి మనిషిగా తయారయ్యి, మన హ్యాబిట్స్ బాగుండాలి, మన బిహేవియర్ బాగుండాలి, మనం చేసే పని బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. నెక్స్ట్, దెన్ ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఈ వీల్ ఆఫ్ లైఫ్ అంటాం. అన్ని బ్యాలెన్స్గా ఉంటేనే మనం పర్ఫెక్ట్ లైఫ్ లివ్ చేస్తున్నట్టు. ఎడ్యుకేషన్ వేరే ఏమున్నాయి చూడండి, ఫ్యామిలీ ఉంది, ఫైనాన్షియల్ ఉంది, కెరియర్ ఉంది, సోషల్ ఉంది, మన హెల్త్ ఉంది, స్పిరిచువల్ ఉంది. ఇలా మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మెనీ టైప్స్ ఆఫ్ గోల్స్ ఇవి. అయితే ఒకటే స్టడీ గోలే పెట్టుకుంటే సరిపోదు. అర్థమవుతుందా? 5 years గడిచిపోతాయి. హెల్త్ బాగా పెట్టుకోవాలన్నా, బాగా తినాలన్నా, మనము మంచిగా తినాలన్నా, టేస్టీగా లేకుండా ఏం చేయాలా? తినాలా. వాక్ చేయాలన్నా, ఆడాలన్నా, దెన్ అమ్మాయిలకు థైరాయిడ్ చాలా తొందరగా వస్తుంది, తెలుసు కదా. తెలుసా? రాకుండా ఉండాలంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలా, లైఫ్ ఉండాలా. సో మీరు అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటారు కదా. థైరాయిడ్ని పోస్ట్పోన్ చేద్దామా? ఎస్సా. సో ఏం చేద్దాం? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవిద్దాం. అంటే అనుకున్న పనిని అప్పుడప్పుడు చేసుకొని పోతూ ఉంటే స్ట్రెస్ రాదు. దెన్ బ్యాడ్ ఫ్రెండ్స్తో దూరం ఉంటే కూడా స్ట్రెస్ రాదు. మంచి ఫ్రెండ్స్తో ఉండాలి. సో అన్నిట్లో ఉండాలి బెట గోల్స్. మనం 10 goals అన్నాం కదా, ఓన్లీ ఎడ్యుకేషన్లో, కెరియర్లోనే ఉండకూడదు. అన్నిట్లో బ్యాలెన్స్ ఒక 2 పెట్టుకొని పని చేస్తూ ఉండాలి దాన్ని. అయితే అన్నిటిపైన ఒకేసారి పని చేయలేము. ఒక 2-3 ఏరియాస్లో పని చేస్తూ టైమింగ్ అనుసారం చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఒకసారి చూసుకోవడం, దాన్ని సరిదిద్దుకోవడం. అయితే ఇది చూడండి, ఏ గోల్ కూడా సాధించాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. సెట్ చేసుకొని దానికి ప్లాన్ చేసుకొని వర్క్ చేయాలి కదా. ఇది ఇంపార్టెంట్. చూసుకోండి, ఐడెంటిఫై యువర్ గోల్. ఉన్నాయి కదా, మీకు గోల్స్ ఉన్నాయి కదా. ఓకే. దెన్ దానికి డెడ్లైన్ పెట్టుకోవాలి. డెడ్లైన్ పెట్టుకున్నప్పుడే అది పని అవుతుంది. దెన్ చూడండి, వై, బెనిఫిట్స్. అది మనం సాధించగలిగితే, అవ్వగలిగితే మనకు ఏం బెనిఫిట్, అదే మనకు డ్రైవింగ్ ఫోర్స్. మీరు ఎందుకు చదువుతున్నారు? మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారని చదువుతున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఎస్సా. ఎంత మనకు నచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండాలని, మనం ఎంత సంపాదించినా. సో రీజన్ వై ఈజ్ ఇంపార్టెంట్. దెన్ ఏది చేసినా అవాంతరాలు వస్తూనే ఉంటాయి, దానికి ఎలా అధిగమించాలో అది చూసుకోవాలి మనం. హౌ టు ఓవర్కమ్ దోస్ ఆబ్స్టకల్స్. దెన్ ఏదైనా గోల్ సాధించాలంటే కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తాయి. దాని అనుసారం మనుషులతో హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఒకరు చేయగలమా? చేయలేము. సో బిఎంఎస్ అవ్వాలంటే టీచర్ హెల్ప్ కావాలనా? ఓకే. నర్స్ హెల్ప్ కావాలనా? ఫార్మసీ వాళ్ళ హెల్ప్ కావాలనా? సో ఎంతోమంది ఇన్వాల్వ్ ఉంటారు. అందరితో హెల్ప్ తీసుకుంటూనే మనం ఒక గోల్ అచీవ్ చేస్తాము. అలాగే ఒక ప్లాన్ ఉండాలి మనకు. ఇప్పుడు ఎగ్జామ్స్ని కూడా పీరియాడికల్గా నడుస్తుంటాయి. ఓకే, దాన్ని కరెక్ట్గా టైంలో సెట్ చేసేది. దెన్ యాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. బండి స్టార్ట్ అయ్యే ముందు కదలదు, స్టార్ట్ అయ్యాక మూవ్. మనం ఫ్రిక్షన్లో చూస్తాం కదా, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్. న్యూటన్స్ లా కూడా ఉంది. ఇనర్షియా ఉన్నది, ఇనర్షియాలోనే ఉంటుంది. మూవ్ అయితేనే ఉంటుంది. అయితే అందుకు ఫస్ట్ స్టెప్లో కొంచెం మూవ్ అయిపోవాలి. మూవ్ అవుతూ ఉంటాం, ఆ మొమెంటంలో వెళ్ళిపోతాం. దెన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డూయింగ్ సంథింగ్ ఎవ్రీ డే. ఏదైనా లక్ష్యానికి మనం సాధించాలంటే దాని అనుసారం ఒక చిన్న హ్యాబిట్స్ ఆర్ చిన్న టు డూస్ రోజు ఆర్ వీక్లీ చేస్తూ ఉండాలి. ఎస్సా.
దెన్ అది నిరంతరంగా లాస్ట్ స్టెప్ కంటిన్యూస్గా అది సాధించే వరకు మనం చేస్తూ ఉండాలి. కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటాం దానికి. పేషెన్స్ ఉండాలి సార్. సో ఈ 10 స్టెప్స్ సార్. నెక్స్ట్ 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 ఇది ఓకే తెలుసు కదా. నెక్స్ట్ 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 ఇది స్పెసిఫిక్గా ఉండాలి. ఏదైనా గోల్ మెజరబుల్గా ఉండాలి. మనం ఢిల్లీకి వెళ్తున్నాం అనుకోండి, ఎన్ని గంటలు తగలొచ్చు? ఒక 1 డే తగలొచ్చు. మనం ఒక 6 అవర్స్ తర్వాత ఎంత దూరం వెళ్ళామో తెలుస్తుంది, మనకు ఎంత రిమైనింగ్ ఉందో తెలుస్తుంది. ఓకేనా? సో గోల్, ప్రతి గోల్ కూడా అలాగే ఉంటుంది. ఎంత దగ్గరికి వెళ్ళాము మనము, ఇంకా ఎంత రిమైనింగ్ ఉంది. దెన్ మెజరబుల్ అనుకున్నాం. అచీవబుల్ ఉండాలి. చాలా పెద్ద గోల్ పెట్టుకోవద్దు, మీడియం గోల్ పెట్టుకోవాలి. అచీవబుల్ ఉండాలి. పెద్ద గోల్ పెట్టుకుంటే ఫెయిల్ అవ్వగానే అది డిస్కరేజ్మెంట్తో పక్కన పడిపోతుంది. చిన్న చిన్న స్టెప్గా మార్చాలి. రియలిస్టిక్గా ఉండాలి, రిలవెంట్గా, అంటే మన పర్పస్కి రిలవెంట్గా ఉండాలి. టైం బాండ్ ఉండాలి. ఇంత టైంలో ఇది అవ్వాలి, ఇంత టైంలో. స్మార్ట్ అనేది, స్మార్ట్ అని ఒక వర్డ్ రాసుకోండి मैडम. स्कूल को जाना है ना? हो गया अभी एक लास्ट का स्लाइड है, अच्छा है मैडम. नेक्स्ट సో బేటా కేటగిరీ ఆఫ్ గోల్స్లో షార్ట్ టర్మ్ ఉంటుంది, మిడిల్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. సో మనం లాంగ్ని షార్ట్లో తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడే బంగ్లా మనం కొనేయచ్చా? లేదు కదా. ఎప్పుడు కొనవచ్చు మనం? 30 years తర్వాత. మోస్ట్లీ ప్రాబబిలిటీ అదే ఉంది. 20 to 30 years తర్వాత కొనవచ్చు. ఈరోజు లేదు కదా. కానీ దానికి ఏం చేయాలనో ఇప్పటి నుంచే చేస్తూ ఉండాలి. ఓకే. సో అలాగే ఇయర్లీ గోల్స్ దానికి విడగొట్టి మనం చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇయర్లీ మనము ప్రాఫిట్ చూస్తాం, కంపెనీ చెప్తూ ఉంటుంది ఇంత గ్రోత్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది, ఈ క్వార్టర్లో ఇంత వచ్చింది, ఈ క్వార్టర్లో ఇంత వచ్చింది చెప్తూ ఉంటారా. సో అలా మనము వీ నీడ్ టు బ్రేక్ ద గోల్స్. సో మంత్లీ, వీక్లీ, డైలీకి వచ్చేయాలి మనం. సో వెన్ వీ వర్క్ డైలీ ఆన్ అవర్ గోల్స్ వీ విల్ అచీవ్ మోర్. ఎసా? నెక్స్ట్ సార్. విజువల్గా విజన్ బోర్డ్ అనేది ఉంది. మనం ఏం చేయాలో, ఏం అవ్వాలో అనుకుంటామో ఒక చిన్న బోర్డు పైన మనం ఫోటో పెట్టుకొని మనం ఏం అవ్వాలనుకుంటామో అది పెట్టుకోవాలి. మీకు ఒక రోల్ మోడల్ ఉండొచ్చు, డాక్టర్ ఎవరో అనుకుంటారు, అతనిది ఫోటో పెట్టుకోండి, ఆ డాక్టర్ది ఫోటో పెట్టుకోండి, ఆబ్స్టెట్రిక్, గైనకాలజీ ఏదైనా ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళ ఫోటో పెట్టుకోండి. ఓకేనా? అలా డెడ్ లైన్ ఏమైనా మంచి కోట్ రాసుకోండి, ఒక చిన్న పిక్చర్ ఇలా. ఓకే? ఈ సైజులో ఆ రూమ్లో పెట్టుకుంటే మనం పదే పదే చూస్తూ ఉంటాం కదా, అది మనకు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ మోటివేటెడ్ స్టేట్లో పెడుతుంది. ఎసా? ఏదో చూస్తూ ఉంటామో అదే అవుతాం మనం. యాక్షనే ఇంపార్టెంట్ కదా. సో ఏదైనా సాధించడానికి మనకు టైం అండ్ ఫోకస్ తగులుతుంది. సో ఫోకస్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి మనం. సార్ కొన్ని చూద్దాము. నెక్స్ట్ ఈ టైం లాగ్ మీకు తెలిసిందే, ఇది మనకు టైం మేనేజ్మెంట్లో పనికి వస్తుంది. టైం యాక్టివిటీ టిక్ చేయడం. నెక్స్ట్ సార్, ఏ పని ఎప్పుడు చేయాలనో బ్లాకింగ్ టైం. ఓకే, షెడ్యూలింగ్. నెక్స్ట్ సార్, ఇది ఇంపార్టెంట్ బెట. దానిలో కేటగిరీస్ ఉన్నాయి. ఏబీసీగా పరేటో ప్రిన్సిపల్ ఉంది, పార్కిన్సన్స్ లా ఉంది టైం మేనేజ్మెంట్లో. జస్ట్ టైం మేనేజ్మెంట్లో ఒకటే బెట, నాకు సమయం ఎంత ఉంది, నాకు ఏది ఇంపార్టెంట్, నా పని. ఎవరి పని? నా పని ఉండాలి. అది ఆ పని నాకు ఇంపార్టెంట్ అయి ఉండాలి. నాకు 10 పనులు ఉన్నాయి నావి, ఆ 10లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి మనం. అది అయ్యాకనే నెక్స్ట్కి వెళ్ళాలి. అదే టైం మేనేజ్మెంట్ అంతే. ఇది మన లైఫ్ అనుకోండి బెట, జగ్. ఓకే, వాల్యుబుల్ థింగ్స్, లెస్ వాల్యుబుల్ థింగ్స్, స్పేస్ ఇంతే, మన జీవితం ఇంతే, మన టైం 24 hours. దానిలో 8 or 10 ఉంటాయి. ఆ 8-10లో కూడా ఇది ఫిలప్ చేసేసాను, మిగతా ఫిల్ చేయాలి కదా. దాన్ని దేంతో ఫిల్ చేద్దాం? వజ్రాల రాళ్ళ? వజ్రాలతో ఫిలప్ చేద్దామా? ఓకే,
మీ అనుసారం స్టేట్మెంట్ రాసుకోండి ఏమన్నా. రైట్ ఎనీథింగ్ అకార్డింగ్లీ. ఒక అల్మారా ఉందనుకుందాం మనం ఇంట్లో. ఓకే, అల్మారా ఎందుకు పెడతాము? వాల్యుబుల్ థింగ్స్ పెట్టడానికి పెడతాము. నిండిపోయింది అల్మారా, ఏం చేస్తాము? ఎప్పుడో ఒకసారి సార్ట్ చేస్తాం. వాల్యుబుల్ థింగ్స్ మళ్ళీ పెడతాం, లెస్ వాల్యుబుల్ థింగ్స్ మళ్ళీ తీసి ఎక్కడో పెడతాం. ఆర్ మన టేబుల్, చదివే టేబుల్ అనుకోండి, నిండిపోయింది, ఏం చేస్తాం? వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకుంటాం, లెస్ వాల్యుబుల్ థింగ్స్. ఓకే, సో అలాగే ఫిల్లింగ్ అవర్ లైఫ్ విత్ వాల్యుబుల్ థింగ్స్, వాల్యుబుల్ పీపుల్, ఎస్ వాల్యుబుల్ గోల్స్. సో ఇవి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం ఎక్కువ నేర్చుకునేది ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఒక్కసారి ఆలోచన చేసుకొని వర్క్ చేస్తూ ఉంటే చాలు. చదవని వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారా? చదవని వాళ్ళు, ఏది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు బిజినెస్ ఎలా చేయాలనో తెలుసు, మనీ విలువ తెలుసు, ఎలా పని చేయించుకోవాలో తెలుసు, ఎస్సా లేదా? వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలుసా? ప్రిన్సిపల్స్ తెలియదు, కానీ టైంని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మనకు ఈ అన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు అడాప్ట్ చేసినట్టే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కానీ వాళ్ళు నేర్చుకోలేదు, అంటే చదివి నేర్చుకోలేదు, అనుభవంతో నేర్చుకున్నారు వాళ్ళు. నెక్స్ట్, సో థింగ్స్ మస్ట్, షుడ్, నైస్, డెలిగేట్, ఎలిమినేట్ అని. దెన్ ఏ వర్క్ చేయాలి మనం? మస్ట్ చేయాలి. సో నెక్స్ట్, ఇది 4 క్వాడ్రంట్స్ అని ఉంటాయి. నెక్స్ట్, ఇది హయ్యెస్ట్ వాల్యూ యాక్టివిటీసే చేయాలి, నా పనే చేయాలి, అది నా వర్క్ అయి ఉండాలి. ఓకే, సో ఇది లాస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఏమి ఇంపార్టెంట్, దానిపైన పని చేస్తానని. నెక్స్ట్, ట్రాకింగ్ సిస్టమ్. నెక్స్ట్ ప్లీజ్. ఇది మార్నింగ్, ఇది డిఫరెంట్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఎవరు మార్నింగ్ చేయగలరు, మార్నింగ్ చేస్తారా పని. ఎవరెవరి ఎనర్జీ డిఫరెంట్ పీరియడ్లో ఎంతూజియాస్టిక్ యాక్టివ్ ఉంటారు. కొన్ని బంచ్ చేసుకొని చేయాలి ఒకేసారి. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ బేటా. ఇది ఎంత బాగా తయారవుతూ ఉంటుందో యాడ్ అవుతూనే ఉంటాయి. ఇది స్టార్ట్ చేయాలి మీరు. స్టార్ట్ గోల్ లిస్ట్ ఎలా చేస్తారో అలాగే విక్టరీ లిస్ట్ స్టార్ట్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఏదైనా గోల్ అచీవ్ చేసినప్పుడు ఏం చేయాలా? సెలబ్రేట్ చేయాలి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దు, జస్ట్ సెలబ్రేట్ చేయాలి. ఇష్టమైన ఫుడో, ఇష్టమైన ఫ్రెండ్తోనో కలిసి రావడం. ఓకే, దెన్ మా టైంలో స్వీట్స్ ఇచ్చేవాళ్ళు. 7th పాస్ అయినా 10th పాస్ అయినా మీరందరూ ర్యాంక్స్ తెచ్చారు, బిఎంఎస్లో వచ్చారు. స్వీట్స్ ఇచ్చారా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కానీ నేబర్స్కి? లేదా? కనీసం మాకన్నా ఇచ్చారా? మాకు కూడా తెలియదా మీ ఊరి నుంచి? సో సెలబ్రేట్ చేయలేదు. తెచ్చుకోండి మీ ఊర్లో నుంచి, ఏది బాగా దొరుకుతుందో అది తెచ్చుకోండి. ఓకేనా? ఓకే, సో సెలబ్రేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. మా టైంలో ఎగ్జామ్ రాయగానే, ఇంటరో సంథింగ్ ఏమని ఎగ్జామ్ రాయగానే అప్పుడు ఫిల్మ్స్ ఉండేవి. ఇంట్లో పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. పంపించేవాళ్ళు కాదు. ఇంటర్లో వచ్చినప్పుడు అప్పుడు ఒకటి ఓకే ఫ్రెండ్స్తో, లాస్ట్ ఎగ్జామ్ రోజున అంతే. నెక్స్ట్, సో గోల్ పెట్టుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ద గోల్, నాట్ ద ఆబ్స్టకల్స్. వీడేమో చెప్తాడు, వాడేమో చెప్తాడు, వీడు తిడతాడు, వాడు కొడతాడు, అన్నీ ఉంటాయి. మన గోల్ ఉంటే అవన్నీ పట్టించుకోం, మన గోల్ దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం. నెక్స్ట్, ఏ రూట్ దొరికితే ఆ రూట్లో నుంచి వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి, పైన నుంచి సందు నుంచి, ఆ సందు దొరకకుండా కింద ఒక ఛానల్ ఏర్పరుచుకొని వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈజీగా ఉందా? అది వెళ్ళిపోయాడు కదా. ఓకే, సో సాధించేశాడు. నెక్స్ట్, ఓకేనా? ఓకే ఓకే నెక్స్ట్, ఓకేనా? ఓకే, సో మీరందరూ బాగా సాధిస్తారేమో, గోల్స్ అచీవ్ చేస్తారేమో, మంచి లైఫ్ జీవిస్తారేమో. ఓకే, సో నేను చెప్పింది ఆ మాట గుర్తుపెట్టుకోండి. గిరీష్ కర్నాడ్ది వీడియో అన్నాను కదా, టీచర్ చెప్పింది వినాలి.
టీచర్ చెప్తారు టైంకి రావాలి, ఏం చేస్తారు మీరు? టైంకి వస్తారు. టీచర్ చెప్తారు ఇది చదువుకొని రండి, ఏం చేస్తారు మీరు? వెరీ గుడ్. టీచర్ చెప్తారు రేపు ఎగ్జామ్ ఉందని, ఈరోజే చెప్తారు రేపు ఎగ్జామ్ ఉందని, ఏం చేస్తారు? ఓకే, సో టీచర్ చెప్పింది వినాలి. ఓకే సార్, నెక్స్ట్ అయిపోయింది కదా, లాస్ట్. ఓకే డన్. బట్ ఇది లాస్ట్. ఓకే, ఈరోజు సెషన్ కాలేదనుకోండి, ఏమైనా మిస్ అయి ఉంటారా మీరు? మిస్ అయి ఉంటారా? ఓకే, సో అయింది కదా. సో ఏం చేస్తారు ఈరోజు సాయంత్రం? రాయండి రాయండి రాయండి. ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలా ఆ కేటగిరీస్లో ఒక 2 గోల్స్ లాగా రాయండి. టోటల్ దానికి 10 చేయండి, ఓకేనా? ఓకే, దెన్ దానికి ఒక డిస్ప్లే దగ్గర పెట్టుకుంటే ఒక్క గోల్ సెలెక్ట్ చేసుకోండి, ఎనీ 1 గోల్ ఏదైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఉందో దాన్ని 1 పేపర్లో రాసుకొని మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అతికించుకోండి. అప్పుడు మీరు డిస్టర్బ్ కారు, దానిపైనే ఉంటారు. ఓకే, నేను కూడా నా ఫోన్లో ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఎన్ని గంటలు మాట్లాడాను? 2 hours మాట్లాడానా? ఇది నా సబ్జెక్టా? ఆయుర్వేదిక్ ఇది కాదు కదా, వేరే సబ్జెక్ట్ కదా. సో ఇది అవ్వాలని నేను ఎప్పుడో ఒకసారి అనుకున్నాను, మాట్లాడగలగాలి అదర్ దాన్ దిస్ అని అనుకున్న తర్వాత అవకాశాలు వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ సంథింగ్ చెప్తాం మనం. ఓకే, సో ఏదైతే అనుకుంటామో కొంచెం మనకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, దానిపైన వర్క్ స్టార్ట్ చూస్తుంటే ఇప్పుడు కాలేజ్లో ఇట్లాంటి అవకాశాలు వస్తుంటే అటు ఉపయోగిస్తుంటే కొంచెం మనం బెటర్ అవుతూ ఉంటాం. నేను ఏం చేశాను, ఒకసారి మాకు ఆపర్చునిటీ వస్తే ఆ ఫోటో మా ఫ్రెండ్ శివుడు సార్ ఉన్నారు కదా, ఆయన నేను మాట్లాడేది ఫోటో నాకు పంపించారు. అది నేను స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నాను. ఎప్పుడన్నా అది ఫోన్ ఆన్ చేయగానే అదే కనిపిస్తుంది. ఓకే, సో దాంతోనే కొంచెం నాట్ అదర్ దాన్ మై సబ్జెక్ట్ మాట్లాడగలుగుతున్నాను. అర్థమవుతుందా? సో అలాగే మీరు కూడా మంచిగా గోల్ సెట్కొని మంచిగా చదవాలనే గోల్. ఫస్ట్ మంచిగా చదవాలి, హెల్తీగా ఉండాలంటే మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఆడాలి. పిల్లల్లాగానే ఉండాలి. నాకు ఎప్పుడు కనిపించిన కాలేజ్లో హ్యాపీగా కనిపించాలి. ఇంజనీరింగ్ పిల్లలు ఎలా ఉంటారు అలా కనిపించాలి, ఇలా నడుస్తుండొద్దు క్యాంపస్లో. ఓకేనా? ఏదో పోయినట్టు ఉండొద్దు. ఎస్సా? ఓకే, మైండ్లో ఒకటి ఆలోచించండి, మీ ఫాదర్ మదర్ మీకు ఇక్కడ చూస్తున్నారు, మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారో చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు. రోజు సాయంత్రం ఫోన్ చేయండి, నెగిటివ్స్ ట్రాన్స్ఫర్ చేయకండి, పాజిటివ్స్ ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, మే గాడ్ గివ్ యూ ఆల్ ద టాలెంట్, స్కిల్ టు అచీవ్ యువర్ గోల్స్ అండ్ మే గాడ్ గివ్ యూ ద పవర్ టు లివ్ హ్యాపీ, healthy and prosperous life. Okay, thank you all, and thank you to the organizers for giving me the opportunity. Thank you. And our college.